ఏ గారు నమస్కారం. నేను కావాలి నమస్తే ఎస్ఐ గారు ఫోన్ చేశారు మీకు? ఇది చేశారు. ఏంటి విషయం? ఇది ఏం కాదండి, మా మంజీర్ అనే గ్రామంలో గత 4 నెలలు బట్టి అందరికీ కంప్లైంట్లు ఇచ్చినా ఏం చేసినా కూడా చర్చ ఇబ్బంది వల్ల వాళ్ళు బాధపడుతూ ఈవేళ సెక్రటరీని కలుద్దామని చెప్పి అనుకున్నారండి. నాకు విషయం తెలిసింది, అతనేదో హేట్ స్పీచ్ ఏదో ఇచ్చాడు అనేసి. ఎక్కడండి? అక్కడ ఎవరో పాస్టర్ ఎవరో హేట్ స్పీచ్ ఇచ్చారని కదా విషయం, అదేనా? పార్టీలు ఇచ్చాడని చెప్పేసి మన వాళ్ళందరినీ చర్చ ఉండడానికి లేదని చెప్పేసి వాళ్ళందరూ నిర్ధారించుకున్నారు. దానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ తెచ్చుకుని ఓపెన్ చేయమని చెప్తున్నారు. దానికోసం మీరు ఇంతమంది నిర్బంధించేస్తారు. ఇదే అండి, అది కాదు విషయం. నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను, గొల్లపల్లిలో. నేను మాట్లాడతాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీకు అక్కడ ఇష్యూస్ ఏంటి చెప్పండి. నేను ఏమీ లేదండి, అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి పర్మిషన్ వచ్చేంత వరకు చర్చ ఓపెన్ చేయడానికి లేదండి. ఓకే, ఏమండి ఎంఆర్ఓ చేయగలడు. ఓకే, దాని కింద సెక్రటరీ. మన కంప్లైంట్ ఏమైనా పెట్టారా? ఆ బోర్డు కలెక్టర్ దాకా వెళ్ళి అన్ని వెళ్ళిపోయండి. అందరికి డిపార్ట్మెంట్ అన్నిటికీ పెట్టిన కాపీ ఒకటి నాకు పెట్టించండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్ని ఇచ్చేయండి. మాట్లాడతాను, మాక్సిమం పెట్టిస్తా. సార్ ఏమన్నారంటే, ఎస్పీ గారు ఏమన్నారంటే, లోకల్ ఇష్యూ కదా, ఒకవేళ వాళ్ళు పాస్టర్ కనుక ఇది చేస్తే అతని మీద కంప్లైంట్ ఇస్తే కేసు కట్టేస్తాం. కేసు కట్టేసి మొదలు చర్చలో వచ్చేయమనండి. అది కేసు కట్టించేస్తాను. నేను ఎంఆర్ఓతో మాట్లాడిస్తాను. దాని మీద ఏమి ఇష్యూ తీసుకుని ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి చేయిస్తాం. ఓకే ధన్యవాదాలు. మీరు వస్తే కొంచెం జట్లం అవుతుంది. అబ్బా, అందుకోసం నేను రానని చెప్తున్నాను. అందుకే నేను రానని మీ ఎస్ఐకి చెప్పేసాను. నేను రావట్లేదు. ఏం చేద్దండి ఎస్పీ గారు ఏమండి, ఈ అవకాశం ఏమన్నా మాకేమొద్దు. ఒక నోటీస్ పంపించి క్లోజ్ చేయమని చెప్పండి. మాకు రావాలి. ఇప్పుడు నేను మాట్లాడతానండి, మాకు అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా ఇస్తాం. నెక్స్ట్ ఛాన్స్ మీరు తీసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఆగిపోండి ప్లీజ్. నేను ఆగిపోవడం కాదు. అక్కడ మీరు మాట్లాడి ప్రక్రియ చేస్తేనే అవుతారు. ఇది అదే నేను ఆల్రెడీ 300 మంది సుమారు అక్కడ ఉన్నారు. వంటలు కూడా తయారు చేశారు, అన్ని చేశారు. ఒకసారి మాట్లాడండి. మీరు పర్మిషన్ తెచ్చుకుని ఓపెన్ చేయమన్నంత వరకు ఓపెన్ చేయడానికి వీల్లేదు. పర్మిషన్ తెచ్చుకుని ఓపెన్ చేసుకున్నంత వరకు పర్మిషన్ లేదు కాబట్టి అది పెట్టడానికి వీల్లేదు. ఇదే 2 పాయింట్స్ అంతే. మీకు ఎక్కువ మాట్లాడద్దు. ఆ తర్వాత 90 రకాలుగా మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా కానీ మీరు మాట్లాడేది ఇదే. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి సీఏ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అందరూ కలిసి అది అడగండి. అది కాదండి, ఆల్రెడీ మీకు పంచాయతీ సెక్రటరీ ఇది పర్మిషన్ లేదని ఇచ్చేసాడు. ఇంక మళ్ళీ ఎంక్వైరీ దానికి మీరు ప్రాసెస్ మీరు చేసుకోండి సార్. నేను చెప్పేది ఏంటంటే, దీనికి పర్మిషన్ లేదు కాబట్టి పర్మిషన్ తెచ్చేంత వరకు చర్చ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి నోటీస్ పంపించండి. మీరు చేసి అప్పుడు మీరు వెళ్ళండి. అంతవరకు వీళ్ళు వెళ్ళెవరు, అది కూడా చెప్పేస్తున్నాను. ఓకే నమస్కారం. నోటీసు గ్రామ పంచాయతీ కార్యాలయం మంజేరు. నోటీసు విక్రమ చర్చి నిర్మాణం కాజులూరు మండలం కొత్త మంజేరు గ్రామం అనుమతులు లేకుండా చర్చి నడుపుడిపై అభ్యంతరములు అనుమతులు లేకుండా నిర్వహించడం దానిపై వివరణ కోరట గురించి సూచిక శ్రీ గండి రాంబాబు మరియు గ్రామస్తుల దరఖాస్తు తేదీ 2/2/26 పై తెలిపిన సూచికనందు గల గ్రామస్తులు మీరు నిర్వహించుతున్న షాలెం సిల్వర్ జూబ్లీ చర్చి అనుమతులు లేకుండా హిందువుల మనోభావాలను కించపరుస్తూ చుట్టుపక్కల నివాసితులను అధిక మైక్ సౌండ్ పెట్టు అభ్యంతరకరముగా మరియు చర్చకు వచ్చే వాహనాల వలన ఇబ్బందులు కలుగుతున్నవి అని ఫిర్యాదు ఇచ్చి ఉన్నందున సదరు విషయంపై మీ వద్ద చర్చి నిర్మాణ నిమిత్తం అనుమతులు ఉన్న ఎడల వాటి పత్రములతో మరియు చర్చి ఉండటం వల్ల నిర్వాసితులకు ఇబ్బంది కలుగుతున్నది. వాటిపై మీ పూర్తి వివరణలు ఈ నోటీస్ అందిన 48 గంటల లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించడమైనది. మరియు అప్పటి వరకు చర్చిలో